వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పవిత్రమైన బంధం, కానీ కొన్నిసార్లు ఈ బంధం కొనసాగించడం సాధ్యం కాదు. అలాంటి సమయంలో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఒక సులభమైన పరిష్కారం. ఇది ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు మరియు వారి మధ్య అన్ని విషయాలు అంటే ఆస్తి, పిల్లలు, జీవనభృతి సెటిల్ చేసుకుంటారు. ఈ ప్రొసీజర్ సాధారణంగా సులభంగా త్వరగా జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన చట్టాలు, రూల్స్ ఏమిటో తెలుసుకుందాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ సెక్షన్ 13B, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 13B ప్రకారం మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ కోసం కొన్ని షరతులు ఉన్నాయి. మొదట, భార్యాభర్తలు కనీసం 1 సంవత్సరం కలిసి జీవించి ఉండాలి. రెండవది, వారు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకోవాలి. ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఇస్తుంది. దీన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. కానీ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. 2017లో అమర్జీత్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్ కేసులో మరియు 2023లో శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు ఈ 6 నెలల వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని, ఇది కేవలం డైరెక్టరీ అని మాత్రమే తీర్పు వచ్చింది. అంటే ఒకవేళ జంటకు కలిసి జీవించే అవకాశం లేకపోతే కోర్టు తన విచక్షణతో ఈ వెయిటింగ్ పీరియడ్ను తగ్గించవచ్చు. ఇది హిందూ జంటలకు పెద్ద ఊరట. ఇతర మతాల డైవర్స్ చట్టాలు అయితే ఇతర మతాల వారికి ఈ సౌలభ్యం ఎలా ఉంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ ఇతర చట్టాల కింద ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఉదాహరణకు, క్రిస్టియన్ డైవర్స్ యాక్ట్ సెక్షన్ 10A కింద 2 సంవత్సరాలు విడిపోవడం తప్పనిసరి మరియు 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 28 సంవత్సరం విడిపోవడం అవసరం, 6 నెలల వెయిటింగ్ పీరియడ్. పార్సీ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 32B 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది, కానీ విడిపోవడం అవసరం లేదు. ముస్లిం చట్టం కుల లేదా క్వాలా ద్వారా డైవర్స్ తీసుకోవచ్చు. ఇదత్ పీరియడ్ ఉంటుంది, కానీ నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ లేదు. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పులు హిందూ మ్యారేజ్ యాక్ట్కు మాత్రమే స్పష్టంగా వర్తిస్తాయి. క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పిటిషన్ దాఖలు చేసిన వారు ఇంకా ఈ వెయిటింగ్ పీరియడ్ను ఎదుర్కొంటున్నారు. ఇది న్యాయమా? సమస్య మరియు పరిష్కారం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అంతా సమానమైతే హిందూ జంటలకు ఈ సౌలభ్యం ఉంటాయి. ఇతర మతాల వారికి ఎందుకు లేదు? భార్యాభర్తల మధ్య సమస్యలు అన్నీ సమానమే కదా. అయితే సుప్రీంకోర్టు తీర్పులను ఇతర మతాల డైవర్సులు కూడా వర్తింపజేయాలని న్యాయవాదులు జస్టిస్ పిఆర్ నాయుడు మరియు దొడ్డ ఎల్ రవిచంద్ర వాదిస్తున్నారు. ఉదాహరణకు, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అమలు కావడం లేదు. అదేవిధంగా డైవర్స్ కేసుల్లో ట్రయల్ కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను సాధారణీకరించాలి లేదా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. స్నేహితులారా, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది సమస్యాత్మక వివాహం బంధం నుండి బయటపడేందుకు ఒక సులభమైన మార్గం. కానీ ఈ ప్రొసీజర్ అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అవునా? మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.